హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తున్న మొబైల్ ఒప్పో F17 Pro. F17కి 17 Proకి డిఫరెన్స్. F17కి ఫ్రంట్ కెమెరా సింగిల్ ఉంటుంది, F17 Proకి డబల్ కెమెరాస్ ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఇది మన కస్టమర్ తీసుకొచ్చింది ఏంటంటే డిస్ప్లే గ్లాస్ పగిలింది. అంటే టచ్ అని ఉండదు, దీనికి డైరెక్ట్ డిస్ప్లే గ్లాస్ ఉంటుంది. ఈ డిస్ప్లే గ్లాస్ని మనం కస్టమర్కి రీప్లేస్మెంట్ చేసి ఇవ్వాలి. అంటే పగిలిన గ్లాసుని తీసేసి కొత్త గ్లాసు వేసి ఇవ్వాలన్నమాట. చాలామందికి తెలియదు ఏంటంటే అట్లా క్రాక్ వస్తే డిస్ప్లే ఖరాబ్ అయిపోయింది అని అనుకుంటారు. అది చాలామందికి తెలియక డిస్ప్లేని కూడా చేంజ్ చేయించుకుంటారు. ఈ డిస్ప్లే ఏంటంటే కాస్ట్లీ డిస్ప్లే, నియర్లీ 7,000 ఉంటుంది సర్వీస్ సెంటర్లో. బయట మార్కెట్లో అయితే 4,500 అలా ఉంటుంది. అయితే దీన్ని మనము గ్లాస్ చేంజ్ చేసుకున్నట్టయితే మనకి ఒక 1,000 అరౌండ్లో అయిపోతుంది, 1,000 రూపీస్లో అయిపోతుంది. అదే ఒరిజినల్ క్వాలిటీ ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ కూడా వీడియోస్ పెడుతుంటాను, చూడండి, వాచ్ చేయండి. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ మొబైల్స్వి మాకు మెసేజ్ చేయండి, ఓకేనా? ఈ డిస్ప్లేని ఎలా చేస్తున్నామో ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం డిస్ప్లే అంతా నీట్గా రెడీ చేసాం. టచ్ గ్లాస్ టోటల్ తీసేసి డిస్ప్లే నీట్గా చేసాం అనమాట. ఇప్పుడు కొత్త టచ్ గ్లాస్ ఏదైతే ఉందో కొత్తది పెడుతున్నాం అనమాట. మంచి బాగా సెట్ అయిపోయింది, అది పర్ఫెక్ట్ ఒరిజినల్ లాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఓసిఏ మిషన్లో ఫస్ట్ ప్రెస్సింగ్ చేయించుకుంటాం అనమాట. ప్రెస్ చేస్తాము. ప్రెస్ అయిపోయిన తర్వాత దాంట్లోనే పక్కనే బబుల్ రిమూవర్ ఉంటుంది. ఆ బబుల్ రిమూవర్లో పెట్టేసామనుకోండి, ఇంకా 5 minutesలో టోటల్ డిస్ప్లే ఒరిజినల్ లాగా రెడీ అయిపోతుంది.
డైరెక్ట్ షోరూమ్ డిస్ప్లే లాగా రెడీ అవుతుంది అనమాట. ఇది బబుల్ రిమూవర్ పెట్టగానే రెడీ అయిపోయింది. దీని తర్వాత 4 to 5 minutes టైం తీసుకుంటుంది. తర్వాత తీసేసి డిస్ప్లే ఇన్స్టాల్ చేసేస్తే